హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ ఫ్రమ్ రూట్స్. ఇంతకుముందు 2 వీడియోస్‌లో అయితే సింపుల్ టెన్సెస్‌లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాము. ఇవాళొచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి అయితే నేర్చుకుందాం మనము. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు డిస్క్రైబ్స్ అబౌట్ యాక్షన్స్, ఈవెంట్స్ ఆర్ ప్రిడికేషన్స్ అండ్ ప్రామిసెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి అకర్డ్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ ఆఫ్టర్ ద ప్రెజెంట్ మూమెంట్. అంటే ఏదైనా యాక్షన్ కానీ, ఇంకేదైనా మనం చెప్పాలనుకున్నా, చేయాలనుకున్నా వాటిని ఇప్పుడు కాకుండా ఫ్యూచర్‌లో మనం చెయ్యాలి అనుకున్నప్పుడు చెప్పడానికి యూజ్ చేసే టెన్సెస్‌ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయితే అంటామనమాట. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌కి ఫార్ములాస్ ఒకసారి చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బేస్ వర్బ్ దట్ మీన్స్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ తర్వాత యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చిందంటే అప్పుడు మనం విల్లు, షెల్‌కు బదులుగా గోయింగ్ టు అనేదైతే యూజ్ చేస్తాము. ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్ అంటే ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి విల్లు, షెల్లు ఇచ్చారు కదా సబ్జెక్ట్ తర్వాత. షెల్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనము సబ్జెక్ట్‌లో ఐ కానీ, వుయ్ కానీ ఉండి అది కూడా ఏమైనా క్వెషన్స్ వేయాలనుకున్నా, లేదా అఫీషియల్ మీటింగ్స్ అలాంటి వాటికి మనం ఇన్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే రేర్ కేసెస్‌లోనే మనము షెల్‌ని యూజ్ చేస్తున్నాము. రీసెంట్ డేస్‌లో ఎక్కువగా అయితే విల్‌నే యూజ్ చేస్తున్నామండి. షెల్ అనేది క్వెషన్స్ అప్పుడు కానీ, లేదా ఇలాంటి ఫార్మల్ థింగ్స్ అప్పుడు మాత్రమే మనము అది కూడా సబ్జెక్ట్‌లో ఐ కానీ, వుయ్ కానీ ఉంటేనే షెల్‌ని యూజ్ చేస్తాము. లేదంటే లేదు. ఇక్కడ మనకైతే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూద్దాం మనము. ద టీమ్ విల్ విన్ ద మ్యాచ్ అంటే మన టీము మ్యాచ్ విన్ అవుతుంది. అంటే ఫ్యూచర్ టెన్స్‌లో చెప్పడం కోసం విల్‌ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ద టీమ్ ఈజ్ ద సబ్జెక్ట్, విల్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద ఫ్యూచర్ టెన్స్ అండ్ విన్ ఈజ్ ద బేస్ వర్బ్, ద మ్యాచ్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఇట్ విల్ రెయిన్ టుమారో. టుమారో మీన్స్ తర్వాత భవిష్యత్తులో జరిగేది. సో, దానికోసం మనం చెప్పాలి అనుకున్నప్పుడు విల్ అనేది ఇక్కడ యూజ్ చేసాము. కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌కి ఎగ్జాంపుల్. ఐ విల్ మీట్ హిమ్ ఇన్ ఆఫీస్. అది కూడా తన ఆఫీస్‌లో నేను తనని మీట్ అవుతాను. అంటే తర్వాత జరిగే సందర్భమే. అందుకనే ఇది కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌కి మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. హీ విల్ బై ఎ న్యూ బుక్ ఆన్ మండే. అంటే మండే రోజు తను న్యూ బుక్ బై చేస్తాడు. ఇక్కడ చూడండి. షెల్ వి గో టు మూవీ. షెల్ క్వెషన్ వేసినప్పుడు మాత్రము అది కూడా సబ్జెక్ట్ అనేది మోస్ట్‌లీ వి వచ్చినప్పుడు, ఐ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తామండి మనము. సో, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇవైతే కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.